NHM లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ స్కీమ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి 3 నెలల నుంచి జీతాలు లేక నానా ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన హెల్త్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 20న హైదరాబాద్ హెల్త్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు భారీ ఎత్తున ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అదే క్రమంలో ఈ రోజు ఏటూరు నాగరం సామాజిక వైద్యశాలలో NHM స్కీమ్ కింద పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు 3 నుంచి 5 నెలల నుంచి జీతాలు రాక రోడ్డును పడవలసిన పరిస్థితి కనబడుతుంది. కావున ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి సామాజిక వైద్యశాల ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మాకు రావాల్సిన 3 నెలల జీతాలు, PRC పెరిగిన జీతాలు కూడా వెంటనే ఉద్యోగులకు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రభుదాస్, గణేష్ శ్వేత, సంధ్యారాణి, నిర్మల, గంగాధర్, లక్ష్మణ్, బతుకమ్మ శ్రవంతి, రంజిత్ కుమార్, మన్దీప్, రాకేష్, దేవరాజ్, భిక్షపతి, గంగా తదితరులు పాల్గొన్నారు.